నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? వినీలా. ఎలా అనిపిస్తుంది విలీనా గారు? చాలా బాగుంది ఇక్కడ. 13 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఓకే. చాలా అద్భుతంగా ఉంది. మా అమ్మగారిని కూడా తీసుకొస్తూ ఉంటాము. చాలా కృతజ్ఞతలుగా, చాలా ఫీలింగ్గా బాగుంటుంది. ఫ్యామిలీ అంతా వచ్చారా? మొత్తం వచ్చారండి. ఓకే, చాలా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. ఈ పెద్దమ్మ చాలా ఎప్పటి నుంచో 13 ఏళ్ళ నుంచి కూడా తను ఇక్కడ వస్తూ ఉంటారనమాట. మీ పెద్దమ్మ గారు కూడా గ్రేట్ అండి. ఈ ఏజ్ లో కూడా ఇంత దూరం వచ్చారు. నమస్తే అమ్మ. నమస్తేనండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా అనిపిస్తుంది శివయ్యని ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా? బాగా అనిపిస్తుందమ్మా. 13 ఏళ్ళ నుంచి వస్తున్నాను. ఈ గ్రూప్ 13 ఏళ్ళు. 13 ఏళ్ళ నుంచి వస్తున్నారు మీరు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్యారడైజ్ బాలంరాయ్. నుంచి తను ఒక్కతే వస్తుందండి. అలా చాలామంది, నేను కూడా ఒక వ్యాన్లో తీసుకొస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం వ్యాన్లో ఒక 30 నుంచి 40 మంది తీసుకొని వస్తాను. నేను ఒక టీచర్ని. సో మా టీచర్స్ అందరు కూడా కలిసి వస్తూ ఉంటాము. హాలిడేస్లో మ్యాక్సిమం అయితే మిస్ అవ్వము, వస్తూ ఉంటాం అనమాట. చాలా బాగుంది. నరేంద్ర చౌదరి గారు చేపట్టిన ఈ కార్యక్రమం చాలా ప్రోత్సాహకరంగా, ఆనందంగా, దైవభక్తితో సమానంగా బాగుంటుంది. చాలా సంతోషం అండి. హలో అండి. హలో, హాయ్. హాయ్, ఎలా అనిపిస్తుంది కోటి దీపోత్సవంలో పాల్గొంటున్నారు కదా? చాలా డివైన్ ఫీలింగ్. యాక్చువల్లీ ఈ కోటి దీపోత్సవం ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాము. మేము ఆల్మోస్ట్ ఒక 10-11 ఇయర్స్ నుంచి వస్తున్నాను. మేము ఉండేది బంజారా హిల్స్. అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వాలంటీరింగ్ కానీ సేవకు కానీ వస్తూ ఉంటాను. ఈ 15 డేస్ అనేది చాలా ఫాస్ట్గా గడిచిపోతూ ఉంటుంది. అయిపోయాక మళ్ళీ కోటి దీపోత్సవం ఎప్పుడు వస్తుందా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటాము. చాలా డివైన్ ఫీలింగ్ అనమాట. బ్లెస్డ్గా అనిపిస్తుంది వచ్చినప్పుడల్లా. అండ్ భక్తి టీవీ, ఎన్టీవీ, రచన టెలివిజన్ వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఇంత డివైన్ ఈవెంట్ ఇంత హైదరాబాద్ సిటీ మధ్యలో మధ్యలో కండక్ట్ చేయడం అనేది ఈ రోజుల్లో, ఇలాంటి రోజుల్లో, ఇలాంటి మోడర్న్ రోజుల్లో అందరికీ, ఒక యూత్కి ఒక మంచి సందేశం ఇవ్వడం అనేది చాలా మంచి ఈవెంట్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఆల్మోస్ట్ ఓవరాల్ వరల్డ్ వైడ్ చూసుకుంటే చాలామంది ఎవరు కండక్ట్ చేయట్లేదు. ఏ టీవీ ఛానల్ ఇంత పెద్దగా కండక్ట్ చేయట్లేదు. ఇంకొకటి చాలా ఆనందకరమైన విషయం ఏమిటి అంటే, భక్తి టీవీ అనే దానికి బార్క్ వాళ్ళు #1 టీవీ డివోషనల్ ఛానల్గా రికగ్నైజ్ చేయడం అనేది ఇట్ ఈస్ లైక్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ డివైన్ ఫీలింగ్కి, బ్లెస్సింగ్స్ అన్నిటికీ డిఫరెంట్ పీఠాధిపతుల నుంచి స్వామివార్లు వచ్చి ఇంత దూరం వచ్చి మా హైదరాబాద్ మొత్తం సిటీని బ్లెస్ చేయడం అనేది చాలా గ్రేట్. ఎవ్రీడే ఒక పొలిటీషియన్, ఒక జడ్జ్ గారు, ఒక స్వామీజీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు గెస్ట్గా రావడము అనేది చాలా గ్రేట్ ఈవెంట్. వీఆర్ వెరీ బ్లెస్డ్. థ్యాంక్ యూ.